నేను వచ్చేసా. వచ్చేసా, కంగారు పడకండి. నాకు తెలుసు ఇది కూడా పట్టించుకోడు, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇట్స్ బీన్ లైక్ వాట్ 4 to 5 months నా లాస్ట్ వీడియో వచ్చి. వచ్చినాయి 2 వీడియోలు అనుకోండి. బట్ యా, చాలా గ్యాప్ వచ్చింది. ఐ టెల్ యూ వై. నేను ఇనిషియల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఈ కంటెంట్ ఐడియాస్ ఎక్కువగా లేవు యాక్చువల్లీ. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ మై లైఫ్, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ద వే ఆఫ్ వర్క్ ఐ డూ. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే డాక్యుమెంటేషన్ ఈజ్ మోర్ హార్డర్ దెన్ కంటెంట్ క్రియేషన్. ఇది రియలైజేషన్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇన్ డాక్యుమెంటేషన్ బేసికలీ. అండ్ నాలాంటి లైఫ్ లో జీరో, అండ్ నాట్ ఈవెన్ ద జీరో, యూ కెన్ గో టు ద మైనస్ పార్ట్ when it comes to engaging or interesting factors to watch. సో అలా అది కొంచెం 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 నేను కొన్ని వీడియోలు తీయడం, నేను చూడడం, నాకే నచ్చకపోవడం, ఐ వుడ్ హావ్ థ్రోడ్ ఇట్ ఇంటూ ట్రాష్ అగైన్. సో అలా చాలా సార్లు జరిగింది. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎడిటింగ్ స్కిల్స్. బట్ అప్పుడు చాలా ప్లెయిన్ గా ఉండేది నా వీడియో. లైక్ ఐ వుడ్ హావ్ జస్ట్ సిట్ అండ్ టాక్ సంథింగ్ షిట్ అండ్ ఐ లెఫ్ట్ దోస్ 2 వీడియోస్. సో నాకే పాయింట్ ఆఫ్ టైమ్ లో బోర్ కొడుతుంది అలా చేసినప్పుడు. సో దానివల్ల ల్యాగ్ పెరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. సో మరి ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాం మళ్ళీ అని అడగొచ్చు మీరు. అది చెప్పే ముందు వీ హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రో. నా ఇంట్రో కొంచెం బాగుంటుంది నా ఫీలింగ్, అందుకే. వెల్కమ్ టు సిఫ్యూజ్డ్, క్లియర్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో దిస్ ఈస్ అవర్ కిచెన్. డోంట్ వరీ, ఏం రెసిపీస్ చెప్పట్లేదు. నో కుకింగ్ వీడియోస్ రైట్ నౌ టు టార్చర్ యూ. రిలాక్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, నా సెకండ్ వీడియోకి థర్డ్ వీడియోకి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ లో నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. లైక్ 4 to 5 kgs అలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అండ్ బికాస్ ఆఫ్ మై స్లీప్ సైకిల్, డైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో దట్ ఐఎమ్ ఎ పర్సనల్ ట్రైనర్. ఐ ట్రైన్ పీపుల్ టు అచీవ్ దేర్ గోల్స్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ మై గోల్ ఇస్ టు బికమ్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్ కోచ్. లైక్ ఎలా అంటే ఒక క్లయింట్ ఎలాంటి కాంప్లికేషన్స్ తో వచ్చినా సాల్వ్ చేసే capability ఉండే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కోచ్ అవ్వడం ఈస్ మై గోల్. సో ఆబ్వియస్లీ నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, నేను క్లయింట్ కి ఎంత రిజల్ట్స్ చూపించినా, ఐ షుడ్ బి ఇన్ ప్రాపర్ షేప్. లైక్ అట్లీస్ట్ నా మైండ్ సెట్ లో ఉన్న అచీవబుల్ బాడీ నేను హిట్ చేస్తే నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, నా మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అని నాకు తెలియాలి. సో దానికోసమే ట్రై చేస్తున్నాను. సో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, దివాళీ, దసరా చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడి నా బాడీ ఫ్యాట్ ని ఒక 35 నుంచి 40% దాకా పెంచాము. ఇప్పుడు దాన్ని 15% దాకా తీసుకెళ్ళాలి. లైక్ 15, నాట్ 50. సో అక్కడ దాకా తీసుకెళ్ళాలి. దట్స్ ద గోల్. సో ఈ ప్రాసెస్ లో వీక్లీ ఒక వీడియో చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, బట్ ఈసారి మోస్ట్లీ ఐ విల్ బి కన్సిస్టెంట్. This is Suffused, Clear and Confused.